తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని. అపాయాలంట అంటే ఎవరి వల్ల న్యాయం జరగదా? ఎవరి వల్ల ఏమంటే మేలు జరగదా? అపాయాలేనా? అంత్య దినములలో ఎప్పుడు రాయబడిన మాట ఇది? క్రీస్తు శకంలో రాయబడిన మాట. సుమారుగా 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట అండి ఇది. అంటే బైబిల్ అండి ఇది. ఇలాంటి మాటలు ఎక్కడ చెప్పరు. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, క్రూరులు, స్వజ్జన ద్వేషులు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏముంది? వెలుగుందా? చీకటి ఉందా? ఈరోజు కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా చీకటిలో ఉండే తాము ఎటు వెళ్ళిపోతున్నామో తెలియకుండానే లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారండి. అలాంటి ఈ సమాజంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మహోన్నత వ్యక్తి, వెలుగు